పరిశ్రమలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను కోరారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం గడిల మధ్య లేదని ప్రజల మధ్య ఉందని చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఎంఎస్ఎంఈ 2024 పాలసీ రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కరోనా తర్వాత వేలాది చిన్న పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. మైక్రో, స్మాల్, మీడియం పరిశ్రమలను ఆదుకుంటామని తెలిపారు. ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ దేశం పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు పునాదులు వేయడం జరిగింది. ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట, ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు, కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. ఇవాళ మన రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయం పెరగడానికి, భూముల విలువలు పెరగడానికి బలమైన కారణము మన యువత సిలికాన్ వ్యాలీని కూడా శాసించేంత స్థాయికి ఐటీ రంగాలలో, ఫార్మా రంగాలలో రాణించడం వల్ల ఆ సంపాదనతో ఈరోజు భూముల మీద పెట్టుబడులు పెట్టినరు. ఒకప్పుడు కృష్ణా, గుంటూరులో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి ఉండే. ఇవాళ తెలంగాణలో 1 ఎకరం అమ్మితే కృష్ణా, గుంటూరులో 100 ఎకరాలు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంటే మన కుటుంబాలల్లో చదువుకోవడం వల్ల, సాంకేతిక నిపుణులుగా రాణించడం వల్ల, ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడం వల్ల, ఆర్థికంగా సంపాదించిన సంపదను తిరిగి భూమి మీదనే పెట్టుబడి పెట్టడం వల్ల ఈరోజు మన భూముల విలువ బాగా పెరిగింది. ఈరోజు ప్రపంచంతోనే మనం పోటీ పడగలుగుతున్నాం. అందుకే వ్యవసాయం మీద ఆధారపడ్డ రైతులకు అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, కుటుంబంలో కొద్దిమంది మాత్రమే వ్యవసాయం మీద ఆధారపడాలి. మిగతా వాళ్ళందరూ చదువుకోవాలి, రాణించాలి, సాంకేతిక నైపుణ్యం పెంపొందించుకోవాలి, పరిశ్రమలు నెలకొల్పాలి, మా దళితులకు ప్రోత్సాహకాలు ఇవ్వండి, మేము రాణిస్తాము అని అన్నారు. తప్పకుండా దళిత పారిశ్రామికవేత్తలను రాణించే విధంగా ప్రభుత్వ విధి విధానాలు కొనసాగిస్తాం. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. మీరు పరిశ్రమలు నెలకొల్పడానికి అవసరమైన భూ కేటాయింపులు చేస్తాం. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రాష్ట్రానికి పాలసీ ఉండాలి. ఆ పాలసీలో సబ్సిడీలో భూములు కేటాయించగలగాలి, సాంకేతిక నైపుణ్యాన్ని అందించగలగాలి, నిరంతర విద్యుత్తును సరఫరా చేయగలగాలి. సాంకేతిక నైపుణ్యం ఉన్న వాళ్లకు ఎంప్లాయీస్ని మనం ప్రొవైడ్ చేయగలిగినప్పుడు తప్పకుండా చైనాతో పోటీపడి చైనా కంటే కూడా గొప్పగా రాణించగలం. ఇలా కోవిడ్ తర్వాత ప్రపంచంలో వచ్చిన ఆలోచన విధానంలో మార్పులు, చైనా +1 కంట్రీ అనే విధంగా ఈ మధ్యకాలంలో నేను, శ్రీధర్ బాబు గారు US, సౌత్ కొరియా చాలా దేశాల పెట్టుబడుల గురించి మేము మాట్లాడినాం. పారిశ్రామికవేత్తలను కలిసినాం. వాళ్ళ ఆలోచన ఒక్కటే, చైనాకు ప్రత్యామ్నాయంగా ఉన్న దేశంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటున్నారు. నేను వాళ్ళకి చెప్పిన, చైనాకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ప్రత్యామ్నాయం తెలంగాణ. చైనా +1 కంట్రీ అంటే దట్ ఈజ్ మై తెలంగాణ. తెలంగాణలో మీరు పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో పరిశ్రమలు ప్రోత్సహించే బాధ్యత మాది అని చెప్పడమే కాకుండా ఈరోజు ఫ్యూచర్ సిటీని డిజైన్ చేసినాము. అక్కడ లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఫార్మా, రకరకాల పరిశ్రమలు, దానికి సంబంధించిన ఏర్పాట్లను అన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి విధి విధానాలు